హుషారుపేటలు ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో కొత్త జంట అనిష్, వాసవి గణేశన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది భిక్షు. ఈ సినిమా ఈరోజు ఆగస్టు 15న రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ ఏంటంటే, మాసినపల్లి రవి అంటే అనుష్ చదువులో ఫస్ట్, చదువుని ఇరగదీస్తాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. పుట్టా చిట్టి అంటే వాసవి గణేశన్ చదువులో బాగా వీకు, 9వ తరగతి చదువుకుంటుంది. వాళ్ళ నాన్న ఆమెని గారాబంగా పెంచుతాడు. ఏ పని చెప్పకుండా బాగా చదవాలని చెప్తూ ఉంటాడు. ఆమెని డాక్టర్ లేదా కలెక్టర్ ఏదో ఒకటి చెయ్యాలనుకుంటాడు. అంతలోనే చిట్టి పెద్ద మనిషి అవుతుంది. పెద్ద మనిషి అయ్యాక అబ్బాయిలను చూస్తే అట్రాక్షన్ కలుగుతుందని నమ్ముతుంది కూడా. అయితే పేపర్లో మాసినపల్లి రవి ఫస్ట్ ర్యాంక్ రావడం చూసి ఆయన్ని ఇష్టపడుతుంది. మరోవైపు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియని మాసినపల్లి రవిని ఊళ్ళో ఉండే సీనియర్లు బ్లూ ఫిల్మ్ చూపించి చెడగొడతారు. ఆ టైంలోనే చిట్టి తనను చూసి నవ్వుతుంది, సైగలు చేస్తుంది. రవి కూడా ఆమెకి రియాక్ట్ అవుతాడు. ఇద్దరు అట్రాక్ట్ అవుతారు. తమ ప్రేమని ఇద్దరు వ్యక్తం చేసుకుంటారు. రవి సిగ్గుపడుతుంటే చిట్టి మాత్రం రెచ్చిపోతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పారంటూ అలాంటి పనుల గురించి మాట్లాడుతుంది. అతన్ని రెచ్చగొడుతుంది. మొత్తంగా ఇద్దరు ఫిజికల్గా దగ్గర అవుతారు. ఇద్దరు పేరెంట్స్ని మాయ చేసి రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. ఆ విషయాన్ని చిట్టి తాత కనిపెడతాడు. అలాగే రవి సీనియర్లకు కూడా తెలుస్తుంది. వాళ్ళు ముందుగానే వార్నింగ్ ఇస్తారు. అయినా మనోడు తగ్గడు. దీంతో రెడ్ హ్యాండెడ్గా పేరెంట్స్కి పట్టిస్తాడు చిట్టి తాత. మరి వీరి భాగవతాన్ని చూసిన పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ప్రేమ కోసం రవి చిట్టి ఎంత పనికి తెగించారు? ఆ తరువాత ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఫైనల్గా ఏమి తెలుసుకున్నారు? వారిలో వచ్చిన మార్పు ఏంటి అనేదే మిగిలిన కథ. హుషారుపేటలు ప్రతి ఒక్కటి జీవితంలో టీనేజ్లో జరిగే బయోపిక్ అని చెప్పవచ్చు. అయితే ఒకప్పుడు చూపులు, నవ్వులు, మహా అయితే మాటలకే పరిమితంగా ఉండేది. కొందరు మాత్రమే బోర్డర్స్ బ్రేక్ చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. హై స్కూల్ వయసులోనే అన్ని విషయాలు తెలుస్తున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. ఆ అట్రాక్షన్ వ్యామోహంలో పడి చదువుని పక్కన పెడుతున్నారు. పేరెంట్స్ని మోసం చేసి అలాంటి పనులకు తెగిస్తున్నారు. ఊళ్ళ నుంచి సిటీ వరకు ఇలాంటి కల్చర్ కనిపిస్తుంది. ఏరియాని బట్టి కమర్షియల్గా మారిపోతున్నారు. కానీ ఎక్కడైనా జరిగేది ఒకటే, అదే ఈ సినిమాలో చూపించారు. కాకపోతే ఇందులో చాలా బోల్డ్గా మాత్రం చూపించాడు దర్శకుడు భిక్షు. ఇంకా చెప్పాలంటే పచ్చిగా చూపించాడు. సీన్ల పరంగా పద్ధతి పాటించాడు. కానీ డైలాగులతోనే అన్ని పనులకు కళ్ళకి కట్టినట్టు చూపించాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో రచ్చ చేశాడు. ఆ డైలాగులు మరీ పచ్చిగా పెట్టడం ముఖ్యంగా ఉంది. అయితే టీనేజ్లో అమ్మాయి అబ్బాయి రియాక్ట్ అయిన తీరు, బ్లూ ఫిలింలు చూడటం, ఆ సీన్లు కొంచెం బోల్డ్గా పెట్టాడు. పోరగాళ్ళు ఎలా చెడిపోతున్నారు అనేది ప్రత్యక్షంగా కళ్ళకి కట్టినట్టు చూపించాడు. మరోవైపు పేరెంట్స్ ఏమో తమ పిల్లలు చదువుతున్నారనే భ్రమలో ఉంటున్నారు. కానీ పిల్లలు మాత్రం చదువుకుంటున్నామని ఆన్లైన్ క్లాసులని, కంబైన్ స్టడీస్ అని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి తిరుగుతుంటారు. వేరే కంబైన్ స్టడీస్ చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని ఇందులో మాత్రం రియాలిటీకి దగ్గరగా చూపించడం విశేషమైన చెప్పాలి. సమాజంలో జరిగే తప్పులన్నిటినీ బోల్డ్గా చూపించాడు. ఈ సినిమాలో మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఆ సీన్లతో కలిసి హింట్ ఇస్తూ చూపించిన తీరు థియేటర్లో అరుపులతో హోరెత్తిచ్చేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు అట్రాక్షన్ చూపించారు. సెకండ్ హాఫ్లో వరుసగా అదే పని అనేలా చూపించారు. ఆ తరువాత వెంటనే ఎమోషనల్ సైడ్గా సినిమాని తిప్పేశాడు. టీనేజ్లో అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఉండే అట్రాక్షన్ కారణంగా తప్పులు చేయడం, ఆ తరువాత కెరీర్ని పోగొట్టుకోవడం, జీవితాలే పోగొట్టుకునే పరిస్థితుల్ని ఎదురవుతాయని చెప్పడం బాగుంది. క్లైమాక్స్
ఎమోషనల్గా ఉంది. కుర్రోళ్ళకి, టీనేజర్లకి, కాలేజ్ స్టూడెంట్స్కి నచ్చేలా, వారిని అట్రాక్ట్ చేసేలా చాలా వరకు సీన్లు ఉంటాయి. డబుల్ మీనింగ్ డైలాగుల్ని, లవ్ సీన్లని రియాలిటీకి దగ్గరగా చూపించడంతో కుర్రోళ్ళకి అవి బాగా కనెక్ట్ అవుతాయి. దీనికి తోడు మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ అదిరిపోయింది, విజువల్స్ పరంగా బాగుంది. అలాగే మంచి సందేశాన్ని ఈ సినిమాతో మనకు అందించారు. పేరెంట్స్ చేసే తప్పులు, పిల్లలు చేసే తప్పుల్ని రియాలిటీగా చూపించడం ఈ సినిమాకే విశేషం. పిల్లల విషయంలో పేరెంట్స్ కేర్ తీసుకోవాలని, అదే టైంలో పిల్లల ముందు పేరెంట్స్ కూడా కొన్ని పనులు చేయకుండా ఉండడమే మంచిది అని చూపించారు. అలాగే ఈ సినిమాలో ఊళ్ళో ఉండే కొందరు పోరగాలు ఎలా చెడగొడుతున్నారు అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. కానీ డబుల్ మీనింగ్ డైలాగులు మరీ పచ్చిగా ఉన్నాయి, బోల్డ్గా కూడా ఉన్నాయి. కొన్ని సీన్లు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇలా చేస్తున్నారని చూపించి ఇలా చెయ్యొద్దు అని చెప్పడం కన్విన్స్గా లేదు. ఎమోషనల్ సీన్లు కూడా బలంగా లేవు. జరిగిన నష్టాలని, ఆ పెయిన్ని బలంగా చూపించలేదు. కొంత బోల్డ్నెస్ని, డబుల్ మీనింగ్ డైలాగుల్ని, డోస్ని తగ్గించుంటే బాగుండేది. ఈ మూవీ కేవలం కుర్రోళ్ళకి మాత్రమే అనేలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ని దీన్ని దూరంగా పెట్టడం మేలు. ఈ సినిమా చూస్తూ ఉంటే మారుతి తీసిన బస్ స్టాప్ సినిమానే బాగా గుర్తొచ్చింది నాకు. ఈ సినిమాలో హీరో కొత్తవాడైనా బాగా సెట్ అయ్యాడు, బాగా చేశాడు, ఇరగదీశాడు. ఈ సినిమాకి హీరోయిన్ కూడా బాగా సెట్ అయింది, అంతే ఎనర్జెటిక్గా నటించి మెప్పించింది. ఈ సినిమాకి ఆ అమ్మాయి పాత్రనే హైలైట్గా నిలుస్తుందని చెప్పచ్చు. అమ్మాయి తండ్రిగా గోవర్ధన్ రెడ్డి చాలా బాగా నటించాడు. అబ్బాయి తండ్రి కూడా బాగా నటించాడు. ఆయనకి ఈ సినిమా బ్రేక్ ఇచ్చే మూవీ అవుతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్రయారిటీ ఉంటుంది, ప్రతిదీ హైలైట్ అవుతుంది. చరణ్ అర్జున్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఆయన పాటలు బాగున్నాయి, టీనేజర్ని బాగా ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్ మాత్రం ఎరగదీశాడు. కొన్ని సౌండ్స్కి స్పెషల్ అభిమానులు ఏర్పడుతారని నాకు అనిపిస్తుంది. చరణ్ అర్జున్కి ఇది మంచి లైఫ్ ఇచ్చే మూవీ అవుతుంది. ఇంకా విజువల్స్గా మూవీ గ్రాండ్గా కనిపించింది. ఎక్కడ చిన్న సినిమా అనే ఫీలింగ్ తీసుకురాలేదు. ఎడిటింగ్ పరంగా కూడా బాగుంది. కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే బాగుండేది, బట్ డీసెంట్గానే ఉందని చెప్పచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. దర్శకుడు భిక్షు టీనేజ్ కుర్రోళ్ళ జీవితాన్ని తెరపై తీసాడు. చెయ్యాల్సిందంతా చేయించి ఇలా చేయడం తప్పు అని చెప్పడం క్రేజీగా ఉంది. అదే ఈ సినిమాకి గట్టిగా విమర్శలు చేస్తుంది. కానీ డైరెక్టర్గా తన టేకింగ్ బాగుంది. రియాలిటీకి దగ్గరగా ఆ సీన్లు పెట్టడం బాగుంది. అవి బాగా ఆకట్టుకున్నాయి. డైలాగ్స్ మాత్రం మతి పొయ్యేలా ఉన్నాయి. ఇచ్చిన సందేశం కూడా బాగుంది. నేను చెప్తున్నాను, నా మాట విని ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాకి వెళ్ళకండి. పేరెంట్స్ సపరేట్గా వెళ్ళండి. అలాగే పిల్లలు మీరు కూడా సపరేట్గా వెళ్ళి ఈ సినిమాని చూడండి. సో ఫైనల్గా ఈ మూవీ గురించి ఒకే ఒక మాట చెప్తాను. కుర్రోళ్ళు పండగ చేసుకునే మూవీ ఇది. అదే టైంలో బోల్డ్గా, పచ్చిగా ఉన్న, అంతిమంగా ఆలోచింపచేసే మూవీ. సందేశం బాగుంది. అలాగే ఈ సినిమాని మీరు చూడండి. మీరు చూసి సినిమా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ రివ్యూ తర్వాత సూర్య మూవీ, విశ్వనాథన్ సన్స్, అలాగే అగాధా మూవీ రివ్యూ, మొకటం మూవీ రివ్యూ కూడా చెప్తాను. మీరు తప్పకుండా చూడండి.